మార్పు ధారావాహిక మొదటి భాగం. రచన సుధా విశ్వం. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఈ నవల ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. తల్లిదండ్రులకు తెలిసి తెలియకుండా ఆవారాగా తిరుగుతూ నేరాలు చేసి పోలీసులకు పట్టుబడ్డప్పుడు ఫలానా సినిమాల్లో చూసి చేశాం అని పొగరుగా కొందరు టీనేజ్ పిల్లలు చెప్పిన సమాధానం, అది చూసినప్పుడు కలిగిన ఆవేదన నుండి ఈ నవలిక రాయాలనే సంకల్పం కలిగింది. ఎవడు ఏమనుకుంటే నాకేంటి, నా ఇష్టమున్నట్లు జీవించే హక్కు నాకుంది. ఒకరి కోసం నా ఇష్టాలను చంపుకునే అవసరం నాకు లేదు. నా కోరిక కోసం అవతలివాడు ఏమైపోతే నాకేంటి, నేను ఎలాగైనా మనీ సంపాదించాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అంతే. ఇలాంటి ఆలోచనలు సమాజంలో చాలామంది వ్యక్తుల్లో సర్వసామాన్యం. కానీ మనిషి సంఘజీవి, ఒంటరిగా జీవించడం లేదు కదా. అందుకే లివ్ అండ్ లెట్ లివ్ అనే సిద్ధాంతం ఉంది కదా. మనము జీవించాలి, ఇతరులను జీవించనివ్వాలి. అంటే మన నడవడిక ద్వారా ఇతరుల జీవితం నాశనం కాకుండా ప్రవర్తించాలి. అదే సామాజిక బాధ్యత. నేరాలు ఘోరాలు జరిగితే నేరస్తుల్ని పట్టుకోవడం పోలీసుల బాధ్యత అయితే, శిక్షలు వేయడం కోర్టులు చేస్తాయి. కోర్టులు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తాయి. ప్రభుత్వం చట్టాలు చేసినా వాటి అమలులో సరైన కట్టడి లేకపోతే సమాజంలో నేరాలు పెరుగుతూనే ఉంటాయి. తమ ఓట్లు మాత్రమే చూసుకోకుండా ఎక్కడ ప్రక్షాళన జరగాలి అని ఆలోచించి సమాజంపైన అత్యంత ప్రభావం చూపే రంగాలపై చక్కని నియంత్రణ కలిగి ఉండాలి. అటువంటి రంగాల్లో ముఖ్యమైనది సినిమా. సమాజంలోని అన్ని వర్గాలను అత్యంత ప్రభావితం చేసే ముఖ్య సాధనం ఇది. ఒక పుస్తకం చదవాలంటే అంతో ఇంతో అక్షరజ్ఞానం ఉండి తీరాలి. అదే సినిమా చూడ్డానికైతే కొన్నిసార్లు ఆయా భాషలు రాకపోయినా పర్వాలేదు, చూసి అర్థం చేసుకుంటారు. తద్వారా దాని ప్రభావం పడుతుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. మిగతా ఇంద్రియాల కంటే కన్ను మిన్న. ఎలాగంటే కన్నుతో చూసిన దృశ్యం మనస్సు ఆకర్షించి ముద్రిస్తుంది. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కన్నులు మూసినా అదే కనిపిస్తుంది. అటువంటి శక్తివంతమైన దృశ్య మాధ్యమం సినిమా ఇండస్ట్రీ. అటువంటి ఈ రంగం ఎంత బాధ్యతతో కూడి ఉండాలి. అది లోపించినప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. కొన్ని జీవితాలే అతలాకుతలమవుతాయి. అశ్లీలమైన హింసాత్మకమైన సినిమాలు చూస్తే పెద్దవారిలోనే వ్యగ్రత కలుగుతుంది కొన్నిసార్లు. అటువంటిది చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లల విషయం వేరేగా చెప్పనక్కర్లేదు. మరొక శక్తివంతమైన రంగం మీడియా. ఒకప్పుడు జర్నలిజం ఒక నిబద్ధతతో కూడి ఉండేది. కానీ ఇప్పుడు మనీ కోసం ఎంత దిగజారుడు స్థితికి అయినా దిగిపోయేవారున్నారు. టీఆర్పీ కోసం ఏమైనా ప్రచారం చేస్తారు, పేపర్స్లో రాస్తారు. ఇక చెక్ పెట్టేవారు ఎవరు? మనీ సంపాదించవచ్చు, కానీ మనుషుల జీవితాలను నాశనం చేస్తూ సంపాదించడం ఎంతవరకు సబబు? మన వల్ల ఒకరు బాగుపడుకున్నా పర్వాలేదు, కానీ నాశనం కాకూడదు అని ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. వారు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అప్పుడే ఉన్నతమైన సభ్య సమాజం ఏర్పడుతుంది. అలవైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబుదాపల. పోతన భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు తన్మయత్వంతో చెప్పుకుంటూ పోతున్నారు పరబ్రహ్మ శాస్త్రిగారు. అది వింటూ ఆనంద తన్మయులవుతున్నారు శారదమ్మ, జయంతి. అనుకోకుండా అప్పుడే ఇంట్లోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ పరాక్రమ్ అది చూసి తల పట్టుకున్నాడు. అబ్బా, ఇంటికి వస్తే మనశ్శాంతి లేదురా బాబు, వెధవగోల అనుకుంటూ. ఇతడు లోపలికి రావడం చూసిన పరబ్రహ్మశాస్త్రి గారు చెప్పడం ఆపేశారు. దాంతో ఇహలోకంలోకి వచ్చిన శారదమ్మ, శాస్త్రిగారు ఏమైంది, సడన్గా ఆపేశారు అంటూ ఆయన చూస్తున్న వైపు చూసింది. కొడుకు తల పట్టుకుని అక్కడే ఓ పక్కన సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఎరా వచ్చావా, చాలా సంతోషం రా, ఇవాళ త్వరగా వచ్చావు, తొందరగా ఫ్రెష్ అయ్యిరా, నువ్వు విందువు గాని, చాలా అద్భుతమైన ఘట్టంరా అంది కొడుకుతో. తర్వాత కోడలి వైపు తిరిగి, జయంతి నువ్వు వెళ్ళి వాడికి కాస్త కాఫీ ఇచ్చిరా, వెళ్ళు అని కోడల్ని పంపింది.
శాస్త్రిగారు మీరు చెప్పండి, మంచి ఘట్టంలో ఆపేశారు. లక్ష్మీ సహితుడైన స్వామి వచ్చి గజేంద్రుణ్ణి రక్షించిన ఘట్టం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. శరణాగతితో ప్రార్థిస్తే ఎలా కరుణిస్తాడో కదా. మీ అబ్బాయి వచ్చాడు కదమ్మా, ఏమంటాడో, తనకు ఇవి నచ్చవు కదా అన్నారు శాస్త్రిగారు. శాస్త్రిగారు, మీరు వాణ్ణి చిన్నగా ఉన్నప్పటినుంచి చూస్తున్నారు. మీ బిడ్డగా భావించి వాడి కోపాన్ని పట్టించుకోకండి. ఎప్పటికైనా వాడిలో మార్పు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను. నా మొర ఆ దేవుడు ఎప్పుడు వింటాడో. మీరు నా పైన దయతో ఇలా వచ్చి భాగవతం వినిపించి నన్ను ధన్యురాల్ని చేస్తున్నారు. అదే తృప్తిగా ఉంది. ఈ భాగవతం వింటూ ప్రశాంతంగా చనిపోతే అంతే చాలు నాకు అంది శారదమ్మ. అయ్యో, ఎంత మాటమ్మా! మీ మామయ్య కాలం నుండి మీ వారు ఉన్నంత వరకు కూడా మాకెంతో సహాయం చేశారు. ఇప్పటికీ మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. భగవంతుని గురించి నాకు చెప్పుకునే అవకాశం ఇచ్చి నన్ను ధన్యుణ్ణి చేస్తున్నారు. అంతకంటే ఇంకా ఏం కావాలి తల్లి అని గజేంద్ర మోక్షం కొనసాగించారు. అలా దీనస్థితిలో ఉన్న గజేంద్రుడు నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని ప్రార్థించగా అది విన్న పరమాత్మ వైకుంఠంలో నుంచి అకస్మాత్తుగా లేచి లక్ష్మీదేవితో పరాచికాలు ఆడుతున్నవాడు అలాగే ఆ తల్లి కొంగు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఎవరితో ఏమీ చెప్పకుండా అని చెబుతూ, సిరికింజప్పడు శంఖ చక్రములను చేదోయి సంధింపడు, ఏ పరివారముంజీరడు, ఆకర్ణికాంత రథమిల్లమ్ము జక్కనొత్తడు, అభ్రకపతిన్ మన్నింపడు, వివాద ప్రోత్తిత శ్రీ కుజోపరి చేలాంచలమైన వేడడు, గజ ప్రాణావనోత్సాహి అయి అని చెబుతూ ఉండగా ఫ్రెష్ అయి వచ్చి అక్కడే కూర్చొని వింటున్న స్టార్ డైరెక్టర్ పరాక్రమ్ భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ, ఆహాహా, చాలా బాగుంది. ఎందుకు అలా పరిగెత్తుకుంటూ రావడం శాస్త్రిగారు? అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమవుతారు దేవతలు అంటారు కదా. అయినా ఏ ఆయుధాలు లేకుండా వచ్చి ఎలా రక్షిస్తాడు? మిగతా దేవతల్ని పట్టుకురాలేకపోయాడా అంటూ హేళనగా మాట్లాడాడు. పరాక్రమ్, అలా అవహేళనగా మాట్లాడకూడదు. ఆయన ఎలాగైనా కాపాడగలడు. ఘటన సమర్థుడు. ఒక మహాభక్తుడు ఈ భాగవత పురాణాన్ని అనువదించి ఆ పరమాత్మ దర్శనం పొందిన ధన్యుడు. ఇది వింటే మన పాపాలు పోయి మంచి జరుగుతుందిరా. ఎందుకురా నీకు పైత్యం? డబ్బు సంపాదనలో పడి పిచ్చి పిచ్చిగా సినిమాలు తీస్తూ యువతను చెడగొడుతున్నావు. దేవతలపైన అపహాస్యంతో సినిమాలు తీస్తున్నావు. ఆ పనులు మానేయరా. నా మాటలు వినరా. దీని ఫలితం అనుభవించాల్సి వస్తుందిరా అంటూ ఆవేదనగా అంది శారదమ్మ. అయితే రామాయణం భాగవతం తీయమంటావా? తీస్తే నేను చిప్పపట్టుకోవాలి. ఎవడైనా చూస్తాడా అవి? నీ చాదస్తపు మాటలు చెప్పకు. ఇక నేను విన్ను. ఇదిగో నీ మాటలు వినే దీన్ని మెడకు తగిలించుకున్నాను. నా తమ్ముడి కూతుర్ని చేసుకోరా అని అన్నావని. ఇది నీదారే. పెళ్ళై 20 ఏళ్ళయింది. ఒక్కరోజు సంతోషం లేదు నా బతుకులో. మంచి డ్రెస్ సెన్స్ లేదు. హాయిగా ఇలా పార్టీలకు బాలీవుడ్ హీరోయిన్స్లా లాంగ్ ఫ్రాక్స్ అన్నా వేసుకోవే అంటే వెందు. అందుకే నా కొడుకునన్నా మీకు దూరంగా ఉంటే హాయిగా ఎంజాయ్ చేస్తాడని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నా. లేదంటే మీలా దద్దమ్మలా తయారవుతాడు. అయినా ఇలా సినిమా తీశావు అంటూ తిడుతున్నావు. నేను సినిమా తీశాను, కానీ ఎవరైనా చూడమని నేను బ్రతిమిలాడానా? లేదే. సినిమాను సినిమాగా మాత్రమే చూడాలి. ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇది. ఇదొక బిజినెస్ అంతే. నేనొక్కడనే తీస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇంతకు ముందు కూడా తీసేవాళ్ళు తీశారు. వీలున్నప్పుడే డబ్బు సంపాదించాలి. డబ్బు ఉంటేనే సెలబ్రిటీ హోదా ఉంటుంది. ప్రతి ఒక్కడూ మన దగ్గర చేతులు కట్టుకుని ఉంటాడు. ఈ శాస్త్రిగారు చెప్పిన ఈ పద్యమేదో బాగానే ఉంది, కానీ అది రాసినాయన గురించి చాలా గొప్పగా చెప్పావు. అతడు నాలాంటి రచయితనే, కానీ సంపాదించే తెలివితేటలు లేనివాడు. ఇప్పుడు నేను సంపాదిస్తాను చూడు. నేను ఈ పద్యంలోని మొదటి పదం సిరికింజప్పడు అని పేరు పెట్టి సినిమా తీస్తే నా సామిరంగా అదిరిపోతుంది. ఇదేదో భక్తి సినిమానేమో అని నీలాంటి ముసలాళ్ళు వస్తారు చూడ్డానికి. తన లవర్కి తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరిగే పాత్రలో హీరోని పెడితే యూత్ ఆడియన్స్ వెర్రెక్కిపోతారు. దెబ్బకు సూపర్ హిట్ అయ్యి కోట్ల లాభం వస్తుంది అన్నాడు ఆనందంగా. ఒరే తప్పురా, ఇంకా ఇలాంటి పనులు చేసి పాపం మూటగట్టుకోకురా అని ఎంత చెబుతున్నా తల్లి మాట వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. పరమేశ్వర, నువ్వే నా కొడుక్కి మంచి బుద్ధి ప్రసాదించాలి అని ఏడుస్తూ భగవంతుని ప్రార్థించింది శారదమ్మ. ఆ తర్వాత పరాక్రమ్ తీసిన
సిరికిన్ జప్పడు సినిమా అఖండ విజయం సాధించింది. హీరో ఆడవాళ్ళని చూసి వెర్రెక్కిపోవడం యూత్కి నచ్చింది. ఇదేమి సినిమా ఇలా భాగవత పద్యాన్ని ఇట్లా పెట్టి తీశాడు అన్న పెద్దవాళ్లతో, అలాగైనా ఆ పిల్లలకు ఆ పద్యం తెలుస్తుంది కదా, అదో పెద్ద నేరంగా మాట్లాడతారు అంటూ భాగవతాభిమానం మాకు ఉందంటూ చెప్పారు కొందరు మోడర్న్ పేరెంట్స్. కానీ వాళ్లకు పద్యం కన్నా ఆ సినిమా, అందులోని హీరో హీరోయిన్స్, వాళ్ళ రొమాన్స్ తెలుస్తుంది, గుర్తుంటుంది. కానీ భాగవతం అని ఎలా తెలుస్తుంది? వీళ్ళు చెప్పనే చెప్పరు కదా. అలా ఎలాగైతేనేమి పరాక్రమ్ అనుకున్న కోట్ల డబ్బు లాభంగా వచ్చి చేరింది. ఆ ఆనందంలో సెలవులకు ఇంటికి వచ్చిన తన 18 ఏళ్ల కొడుకు సాకేత్కి లక్షలు పెట్టి మంచి స్పీడ్ ఉన్న కారు కొనిపెట్టాడు. వాడు ఆనందంగా లాంగ్ జర్నీ పెట్టుకున్నాడు ఫ్రెండ్స్తో. స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు కారుని సాకేత్. ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో ఇంకో కారు దూసుకుపోయింది వాళ్ల కారును దాటుకుని. ఫ్రెండ్స్లో ఉన్న అమ్మాయిలు, అదేంటి సాకేత్, గొప్ప కారు అన్నావు, అంత స్లోగానే డ్రైవ్ చేసేది? ఆ కార్ కంటే మనమే ముందు వెళ్ళాలి. అంత గొప్ప కారు పెట్టుకొని ఇంత స్లోగా వెళ్తే ఎంత షేమ్ అన్నారు. అమ్మాయిల ముందు పరువు పోతుందిరా, కారును ఇంకా స్పీడ్గా పోనీ అన్నారు మగపిల్లలు. దాంతో ఇంకా రెచ్చిపోయిన సాకేత్ మరింత ఫాస్ట్గా నడుపుతూ ఓ మరుపు తిరుగుతూ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు కారును. దాంతో కారు చాలా స్పీడ్గా వెళ్ళి పెద్ద చెట్టును ఢీకొట్టింది. కారు డోర్స్ ఊడి అందరూ బయటపడ్డారు. కారు అద్దాలు గుచ్చుకున్నాయి అందరికీ. ఎక్కడి వారు అక్కడే స్పృహ కోల్పోయారు. ఇంతలో ఆ దారిలో పోతున్న పెద్ద మనిషి 108కి కాల్ చేసి వెళ్ళిపోయాడు. త్వరగానే అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు వారిని. వారి దగ్గర దొరికిన ఫోన్స్ను బట్టి వాళ్ళెవరో తెలుసుకుని పోలీసులు అందరూ తల్లిదండ్రులకు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఫోన్ మోగింది. అప్పుడే తనకిష్టమైన కూర వండినందుకు భార్యను మెచ్చుకుంటూ తింటున్నాడు సంతోషంగా పరాక్రమ్. ఎప్పుడో ఒకసారి అలా మెచ్చుకుంటూ ఉంటాడు. పక్కనే ఉన్న ఫోన్ ఎత్తి, హలో, నేనే, ఎవరు మాట్లాడేది అని అవతల వారు చెప్పిన విషయం వినగానే, ఓ గాడ్, అవునా, ఎక్కడా, ఏ హాస్పిటల్ అంటూ అలాగే లేచి బయటకు పరుగులు తీశాడు. ఏమైందండి, అంత అర్జెంట్ పనేంటి, తినకుండా మధ్యలోనే చేయి కూడా కడుక్కోకుండా వెళ్తున్నారు అంటున్న భార్య మాట వినిపించుకోకుండానే కారులో తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. ఇంతలో లోపల నుండి శారదమ్మ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు వీడు, తిన్నాడా లేదా అని అడిగితే, తెలీదత్తయ్య, ఏమీ చెప్పకుండా కనీసం తింటున్న చేయి కూడా కడుక్కోకుండా వెళ్తున్నారు. అత్తయ్య, ఏమిటో ఈ సంపాదనలో పడి ఇలా తయారయ్యారు అంది చింతిస్తూ. ఇంకేదో ధనలాభం వచ్చిందేమోలే అని అంటూ ఉండగా మేనేజర్ పరాంకుశం వచ్చాడు. అమ్మా, సాకేత్ బాబుకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు, పదండమ్మా, పోలీసులు నాకు కాల్ చేశారు, డైరెక్టర్ గారికి కూడా చెప్పారట అన్నాడు. ఆ మాట విని కుప్ప కూలిపోయారు అత్తాకోడళ్ళు ఇద్దరు. తెప్పరిల్లి ఏడుస్తూ ఇద్దరూ మేనేజర్ వెంట బయలుదేరారు. ఇంకా ఉంది మార్పు ధారావాహిక 2వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.